నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. వీధిలో ఆడుకుంటున్న 5 ఏళ్ల బాలుడిని పక్కింటి వ్యక్తి కాలితో దారుణంగా తన్నాడు. ఈ ఘటన బెంగళూరులో ఈ నెల 14న జరగ్గా సీసీటీవీ ఫుటేజ్ లో తాజాగా బయటకొచ్చింది. నిందితుడు తన కొడుకును ఫుట్బాల్ లాగా తన్నాడని, తీవ్ర గాయాలైనట్లు బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేయగా ఆ వ్యక్తి బెయిల్ పై విడుదలయ్యాడు. నిందితుడి మెంటల్ కండిషన్ సరిగా లేదని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ప్రధాని మోదీ ఒమన్లో పర్యటించిన సమయంలో ఆయన చెవికి రింగు కనిపించడంతో పలువురు ఆశ్చర్యపోయారు. ఆ దేశ డిప్యూటీ ప్రధానమంత్రి సయీద్ షిహాబూను కలిసినప్పుడు మన ప్రధాన మంత్రి మోదీ చెవికి రింగు లాంటిది కనిపించింది. దీంతో మోదీ చెవికి రింగు పెట్టుకున్నారంటూ పలు రకాల వార్తలు హల్చల్ చేశాయి. ప్రధాని మోదీ చెవికి రింగు ధరించడం వెనుక అసలు కారణం అది రియల్ టైం ట్రాన్స్లేషన్ డివైస్ అని, అరబిక్ భాషను అర్థం చేసుకునేందుకు ప్రధాని డివైస్ పెట్టుకున్నారని, హై లెవెల్ డిప్లొమాటిక్ సమావేశాల్లో కమ్యూనికేషన్ కోసం వాటిని ఉపయోగిస్తారని తెలిపారు. నాన్న కూతురు నుంచి దురంధర్ గర్ల్ ఫ్రెండ్ వరకు సినీ వీక్షకులను ఆకట్టుకున్న సారా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. నాన్న సినిమాలో విక్రమ్ కూతురిగా కన్నీళ్లు పెట్టించిన చిన్నారి సారా అర్జున్ ఇప్పుడు దురంధర్ చిత్రంతో బాలీవుడ్ సెన్సేషన్ గా మారారు. పొన్నియిన్ సెల్వన్లో ఐశ్వర్యరాయ్ చిన్నప్పటి పాత్రలో అలరించిన ఆమె తాజాగా రణ్వీర్ సింగ్ సరసన కథానాయికగా తన నటనతో మెప్పించారు. 1300 మందిని కాదని ఈ పాత్రకి ఎంపికైన సారా ప్రశంసలు అందుకుంటున్నారు. తరచూ యూరిన్ కంట్రోల్ చేసుకుంటే మరణమంచులు తప్పవని వైద్యులు చెబుతున్నారు. కార్పొరేట్ మహిళా ఉద్యోగి ఒకరు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తో మరణించారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఆఫీస్ కు వెళ్లొచ్చే ఆమె మూత్రాన్ని ఎక్కువగా కంట్రోల్ చేసుకునేవారని, దీంతో బ్లడ్ లో ఇన్ఫెక్షన్ తీవ్ర స్థాయికి చేరి ఆమె మరణించారని డాక్టర్ తెలిపారు. చికిత్స కోసం వచ్చేసరికి ఆ మహిళ బ్లడ్ లోకి ఇన్ఫెక్షన్ తీవ్ర స్థాయికి చేరిపోవడంతో కాపాడలేకపోయారని డాక్టర్ వివరించారు. Lost my 28-year-old patient due to UTI. She was a 28-year-old patient, कॉर्पोरेट वर्कर थी, बहुत ज्यादा पब्लिक ट्रांसपोर्ट यूज करती थी, इसलिए 3rd एपिसोड ऑफ यूटीआई था. इतना ज्यादा सीवियर कि जब तक वो हमारे पास आए तब तक ब्लड में इन्फेक्शन बैठ गया था एंड हम उन्हें डिस्पाइट ऑफ आवर बेस्ट एफर्ट्स वी कुडंट सेव हर. मैंने जब उनकी फैमिली से हिस्ट्री ली तो पता चला कि बहुत ज्यादा वो अपना यूरिन होल्ड करती थी एंड पिछले कुछ टाइम से उन्हें प्रॉब्लम थी. आई रियली वॉन्ट टू से कि एज फीमेल्स एंड ऑल्सो सम मेल्स ये कॉमन प्रॉब्लम है, बहुत कॉमन प्रॉब्लम. तो हम क्या कर सकते हैं अगर हम पब्लिक प्लेस में हैं? सबसे पहली चीज, पानी पीना बंद नहीं करना है. आप घर से निकलते समय आपको यूरिन आ जाएगा और जैसे ही आप सबसे पहले ऑफिस पहुंचते हैं यूरिनेट कीजिए. सेकेंड चीज, हमारे पास आजकल बहुत सारे स्टैंड एंड पी डिवाइसेस हैं जो रीयूजेबल एंड नॉन रीयूजेबल थ्रो वाले फॉर्मेट में अवेलेबल हैं. तीसरी चीज, अगर आपको कभी भी बहुत ज्यादा पेशाब में जलन होती है या लगता है कुछ स्मेल आ रही है या लगता है यूरिन आउटपुट कम हो रहा है, प्लीज आप नियर बाय डॉक्टर को दिखाइए. ये छोटी सी चीज बहुत ज्यादा डेंजरस हो सकती है. తమిళనాడు తిరుచెందూరులోని హనుమాన్ ఆలయంలో వింత ఆచారం పలు సంవత్సరాలుగా కొనసాగుతోంది. హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు 1100 కొబ్బరి బొండాలను తలతో పగలకొట్టి నోటితో పీచు చేసి ఆ నీటిని కొబ్బరిని ప్రసాదంగా స్వీకరిస్తారు. రామాయణంలో చెప్పినట్టుగా అపార శక్తికి నిదర్శనమైన హనుమంతుని ఆరాధిస్తూ ఆరెంజ్ దోతీలు ధరించిన భక్తులు మంత్రాలు చదువుతూ భక్తి శ్రద్ధలతో ఈ ఆచారాన్ని కొనసాగిస్తారు. ఈ వింత ఆచారం వీడియో దృశ్యాలు ఇప్పుడు చూద్దాం.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణ ప్రముఖులు నలిశెట్టి శ్రీనివాసులు ఆకస్మిక మృతి పట్ల మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంత్రి తనయుడు ఆనం సుభాకర్ రెడ్డి జేఆర్పేటలోని నలిశెట్టి శ్రీనివాసులు నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి పుష్పమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ క్రమంలో ఆనం సుభాకర్ రెడ్డి వెంట ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణమ్మ, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రారెడ్డి, బీజేపీ నాయకులు సుధాకర్ రెడ్డి, జనసేన నేత శ్రీధర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. పల్నాడులో ఎడ్లపాడు నర్సరావుపేటలో మెప్మాలో జరిగిన అవినీతిని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరించారు. సార్ మెప్మా గురించి సార్ పల్నాడు జిల్లాలో సార్ లాస్ట్ 4-5 years లో కొన్ని స్కామ్స్ జరిగినాయి. అంటే ఎడ్లపాడులో, అమరావతిలో, నర్సరావుపేట అర్బన్లోనే కొన్ని గ్రూప్స్ మెంబర్స్ దే హ్యావ్ రీపేడ్ ద అమౌంట్ టు సీసీ అండ్ విఓఏ. కానీ వాళ్ళది బ్యాంక్కి కట్టకుండా ఓన్గా వాడుకున్నారు లేదా దుర్వినియోగం చేశారు. అన్ని ఇప్పుడు కేసెస్ ఫైనలైజ్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసాము, వాళ్ళని పట్టుకున్నాం. కానీ ఆ గ్రూప్స్కి రికవరీ జరగలేదు కాబట్టి ఇప్పటి వరకు లోనింగ్ జరగట్లేదు సార్. లాస్ట్ 1.5 years నుంచి అమరావతి మండల్ మొత్తం వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ఎనీ లోనింగ్ బికాస్ ఆ బ్యాంకర్స్కి రీపేమెంట్ జరగలేదు. సిమిలర్లీ అదర్ మండల్స్ ఆల్సో సిమిలర్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ ద గ్రూప్ మెంబర్స్. వాళ్ళైతే ఇచ్చారు, అమౌంట్ రీపే చేశారు సీసీకి, విఓఏకి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఏమైంది? యాక్షన్ తీసుకున్నాము, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము. రికవర్ చేసి కదా, కరోడ్స్ వర్త్ ఉన్నాయి, రికవరీ జరగలేదు సార్. లోన్ రికవర్ వాళ్ళ ఆస్తులు ఉంటే రికవర్ చేసి. ఎస్ సార్, అది సార్ ఒకటి పోలీస్ సపోర్ట్ కావాలి అండ్ స్టేట్ గైడ్ లైన్స్ కావాలి టు హెల్ప్ దీస్ గ్రూప్స్ సార్ విచ్ ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దిస్. నో వెరీ క్లియర్. రేపు సార్ ఇట్ మస్ట్ బి అరౌండ్ 10 crores సార్. ఎంతమ్మా? 10 crores వరకు ఉంటుంది సార్ దుర్వినియోగం జరిగింది సార్. నో వి డూ వన్ థింగ్, వాళ్ళ గ్రూపులంతా కూడా మీరు ఒక పని చేయండి, వాళ్ళ ఆస్తులు రికవరీ చేసి ఇమ్మీడియట్ గా మిగిలిన కావాలంటే మనం ఇచ్చి బ్యాంకులకు కట్టేసి వాళ్ళని రివైవ్ చేయండి. ముందు వాళ్ళ ఆస్తులు రికవర్ చేయండి, ఎంత వస్తుంది వచ్చింది ఆ మెంబర్స్ పేరు తీసుకుని వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం, రికవర్ చేయడం, దానికి బ్యాలెన్స్ మ్యాచింగ్ ఇచ్చేసి వాళ్ళకపోతే కంప్లీట్ చేసి ఓటీఎస్ కూడా అడగొచ్చు సార్ బ్యాంక్స్ ని, వన్ టైం సెటిల్మెంట్ కింద కూడా వాళ్ళు కన్సెషన్ రెండు వర్కౌట్ చేయండి. మీరు కేశవ్ మీరు ఇద్దరు కూర్చోకోరండి. షూర్ సార్. ఓకే. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా